ప్రేమ్ గాంధీ గారు, ఏంటి ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా చూడొచ్చు? ఒక విధంగా చెప్పాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యం అనే విధంగా ఒక విధంగా చెప్తున్నటువంటి ఈ అధిష్టానం ఇప్పుడు బీజేపీ అదే కోవలో ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమైంది అనుకోవచ్చా? లేకపోతే ఆమ్ ఆద్మీ చేసినటువంటి తప్పిదాల వల్లనే బీజేపీకి ఈ ఫలితాలు వచ్చినాయి అనుకోవచ్చా? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక వాస్తవం చెప్పాలి. ముందుగా ఢిల్లీ ప్రజలంతా కూడా విజ్ఞులు, వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఘన విజయాన్ని స్వాగతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, బాపు మొదటి నుంచి కూడా స్వయంకృత అపరాధం. వారు ఏదైతే మాట్లాడిరో అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం అన్నారు, అవినీతి రహిత ప్రభుత్వం అన్న మాటనే అదే పార్టీకి సంబంధించిన నాయకులు అదే పార్టీ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేయడం మనం కళ్ళారా చూసినాం. అలాగే అనేక అంశాల్లో ఢిల్లీ అంశాల్లో చూసుకుంటూ పోతుంటే ఒక్కొక్క అంశాల వారిగా చూసుకుంటూ పోతే వాళ్ళు ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పట్ల వాళ్ళు మాట్లాడిదో దానికి క్వైట్ ఆపోజిట్ గా భారతీయ జనతా పార్టీ దాన్ని చేసి చూపించినప్పుడు ఖచ్చితంగా ప్రజలు అవన్నీ గమనించారు. ప్రజలు చూస్తా ఉన్నారు. గతంలో యొక్క మనుషులు కాదు, ఇలా అన్ని తెలిసినటువంటి టెక్నాలజీ డెవలప్ అయింది. ప్రజలకు అనేక విషయాల మీద అవగాహన ఉంటుంది. యమునా నది విషయంలో ఎంత అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడిరంటే, ఆ నీళ్లు తాగితే చనిపోతాం అన్నప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి గారే వచ్చి ఆ నీళ్లు తాగినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదా? అంటే ప్రజల్లో వీళ్ళు ఒక భయంకరమైనటువంటి వాదన తీసుకొని పోయారు. భారతీయ జనతా పార్టీ అంటేనే తప్పుడు పార్టీ, లేదా భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని వాళ్ళు విడమర్చి ఏదో చేయబోయే ప్రయత్నం చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ దానికి తిరిగి సమాధానం చెప్పింది. అలాగే ముస్లింలు కూడా ముస్లింలకు వ్యతిరేకం అంటే భారతీయ జనతా పార్టీ అనేటువంటి వాదన తీసుకుపోయినా ఇలా 9 నియోజకవర్గాల్లో ముస్లింలు అధికంగా ఉన్నటువంటి 9 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. అక్కడ కూడా విజయం సాధించబోతున్నాం. దానికి కూడా గల కారణాలు చెప్తా ఉన్నా. ముస్లింకి సంబంధించినటువంటి నాయకులు, ఒక అధ్యక్షులు, ఆయన కూడా భారతీయ జనతా పార్టీకి నేను ఓటేసిన అని బహిరంగంగా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మౌలానాలకు, తర్వాత అక్కడ సంబంధించినటువంటి వ్యక్తుల మీద అవినీతిలు చేసి తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు ఇవ్వకుండా వాళ్ళని కూడా అవమానపరిచినటువంటి దాఖలాలు ఆమున్నాయి. అంటే భారతీయ జనతా పార్టీ అందరి పక్షాన ఉంది, ముస్లింలకు వ్యతిరేకత కాదని కూడా మరొకసారి నిరూపించిన దాఖలాలు కనబడ్డాయి. అలాగే వీళ్ళు పదే మాట్లాడుతున్న అంశం, ఎప్పుడైనా కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడుతున్నటువంటి అంశానికి వాళ్ళ వ్యవహార శైలికి ప్రజలందరూ కూడా గమనిస్తారు. అవినీతి రహిత పార్టీ అన్నారు, అవినీతి ఆరోపణలతో వాళ్ళే లోపలికి పోయారు. మేము ప్రజలకు ఆ వాదనను తీసుకుపోగలిగాం, ప్రజలకు ఆ విషయాన్ని తీసుకుపోయినాం. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వల్ల ఆ ఢిల్లీ మరొక్కసారి ఎప్పుడైతే 1993లో మేము 49 స్థానాలతో గెలిచినాం, అప్పుడు ఉన్నటువంటి అభివృద్ధిని మరొక్కసారి చూపించేటువంటి ప్రయత్నం చేసినాం. దాంట్లో పూర్తిగా 100% సంపూర్ణమైనటువంటి విజయం ఇలా మేము కళ్ళారా చూస్తా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలు విఘ్నులు, ముందట్లెక్క కాదు. ఇలా అనేక విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. ఇక ఢిల్లీలో ఒక్కొక్క అంశాన్ని చూసుకుంటూ పోతే ఇంకోటి, వాళ్ళు పథకాలు కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి స్థాయిలో అరవింద్ కేజ్రీవాల్ ప్రజల్లో ఒక మనిషిని పిలిచి ఒక మాట అన్నాడు, నీకు ఇంత డబ్బులు వస్తున్నాయి, ఇన్ని డబ్బులు వస్తున్నాయి, ఇవన్నీ పథకాలు వస్తున్నాయి, మళ్ళీ మీరు మమ్మల్ని గెలిపేకపోతే ఆ పథకాలు పోతాయనేటువంటి భయాందోళన వాతావరణం తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ దానికి ధీటైన సమాధానం చెప్పింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను ఎక్కడ కూడా ఆ పథకాలను ఏవి కూడా మేము ఆపే ప్రసక్తి లేదు, అది యథావిధిగా కొనసాగిస్తాం. దాంతో పాటు పేద మధ్యతరగతి సంక్షేమ పథకాలు ఏ రకంగా వాళ్ళకి లబ్ధి చెందాలనేటువంటి అంశాన్ని కూడా మేము పొందుపరిచినప్పుడు ప్రజలు అవన్నీ కూడా చూసిరు కాబట్టే ఘన విజయాన్ని ఇచ్చారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే కొన్ని విషయాల్లో చాలా మనము అరుదుగా చూసేటువంటి అంశాలు చూసుకుంటూ పోతే, అసలు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుల మీద కొన్ని సందర్భాలు ఇయ్యాల వీళ్ళు చాలా మంది ఆప్ నాయకులు మనం అంటా ఉన్నాం ఆధిక్యం, ఈ ఆధిక్యం కూడా చాలా అరుదుగా ఉంది.